హలో మనో, టికెట్స్ బుక్ చేసా, త్వరగా సినీ ప్లానెట్కి వచ్చే. అదేంటి నాకు చెప్పకుండా? ఇప్పుడు చెప్తున్నాగా, రా. నాకు కుదరదు, నేను టెంపుల్కి వెళ్తున్నా. టెంపుల్కా? అవును, టెంపుల్కే. సరే. ఎక్కడ్రా? ఆన్ ద వే, 10 minutesలో అక్కడ ఉంటా. సరే త్వరగా రా. హాయ్, ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నాను? నేను చెప్పిన చోటికి నువ్వు రాలేదుగా, అందుకని నువ్వు ఉన్న చోటికి నేనే వచ్చా. ఏ రాకూడదా? నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంటి? సరే, మన మ్యాటర్ కూడా అక్కడే తేల్చేస్తాను. ఎక్కడ్రా? పక్కనే ఉన్నాలేరా. మళ్ళీ కలుస్తా. తనొచ్చిందా? తనేనారా? నువ్వు రావేమో అని టెన్షన్తో చచ్చా. నేను వచ్చాగా, కూల్గా ఉండు. రే మనో, తను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ రా. లేట్ చేయకురా, వెళ్ళి లవ్ ప్రపోజ్ చెయ్యి. అమ్మో, నేనా? దేనికిరా భయ్యం, నేను ఒక ప్లాన్ చెప్తారా? నువ్వు కొంచెం ముందొచ్చి ఉంటే బాగుండేదిరా. ఆ రోజా చాలా టెన్షన్ పెట్టింది. దాని విషయం నాకు వదిలేరా, నేను చూసుకుంటాగా, రా. బామ్మా, ఏంటే ఇది? ఇలా ఎక్సర్సైజ్ చేయమని నీకెవరు చెప్పారే? నీ వయసుకి ఆసనాలే కరెక్ట్. ఎక్సర్సైజ్ కాదురా, చీర ఇరుక్కుపోయింది. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావే. ఏది? ఇవాళ హాలిడే అన్న మాటే కాని 10 నిమిషాలైన ఇంట్లో ఉన్నావా? ఆ వెంకితో బలాదూరుగా తిరగటమే సరిపోయినట్టుంది. వాడు నిన్ను బాగు చేస్తున్నాడో చెడగొడుతున్నాడో నాకు మాత్రం అర్థం కావట్లేదురా. ఎందుకే ఎప్పుడు వాడి గురించి తప్పుగా ఆలోచిస్తావు? వాణ్ణి మాత్రం ఒక్క మాట అన్నయ్యో. రే, శాస్త్రిగారు వస్తానన్నారా, ఈసారైనా రమ్మని చెప్పనా? వద్దని చెప్పవే. ఇంకెంతకాలం వంట చేసి పెట్టాలరా? నాకు ఓపిక ఉండటం లేదు. కావాలంటే రీవైట్లు వేసుకో, అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టకే బామా. రేయ్, నేను సీరియస్గా చెప్తున్నా, పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకుంటా, కానీ నాకు చేసుకోవాలనిపించినప్పుడు నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా. అర్థమైందిగా? ఇప్పుడు ఇదే గోల. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ లవ్ సక్సెస్ రా. నాకు అలాగే అనిపించిందిరా, కానీ